వ్యక్తి మన రామోజీరావు గారు. అంతేకాకుండా ఇంకా ఈ పచ్చళ్ళు అయితేనేమి ఇదైతే కూడా అన్ని రంగాల్లో కూడా ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ప్రతి ఒక్క మనసుల్లో ఆయన ఒక స్థానాన్ని ఏర్పరచుకునే వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని బాధ మనందరం భరించడం చాలా కష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులకి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. రామోజీరావు జీవించి ఉండగానే సొంతంగా స్మారకాన్ని నిర్మించుకున్నారు. మరణం ఒక వరం, నాకు చావు భయం లేదు అని చెప్పి చేసి చూపించారు. ఈ స్మారకాన్ని ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. రామోజీరావు పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చేది ఆయన మీడియా సామ్రాజ్యం. అందులో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్లు మాత్రమే. కానీ ఆయన సృష్టించిన ఒక వ్యాపార సామ్రాజ్యంలో ఇవి ఒక మూలకొస్తాయంటే నమ్మక తప్పదు. ఎక్కడో కృష్ణా జిల్లాలోని పెదపూరుపాడిలో జన్మించిన చెరుకూరి రామయ్య కాస్త రామోజీరావుగా మారి ఓ చిన్న యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా పనిచేసి ఆ తర్వాత కఠోర శ్రమనే నమ్ముకున్న ప్రస్థానం భావి తరాలకు నిజంగానే ఆదర్శప్రాయం. 1936లో కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో జన్మించిన రామోజీరావు 1974లో ఈనాడు దినపత్రికను విశాఖలో ప్రారంభించే వరకు చాలామందికి ఆయన ఎవరో తెలియదు. కృష్ణా జిల్లాలోని బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విద్య కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళి యాడ్